ఫ్రెండ్స్, ముందుగా డిసప్పాయింట్ చేసే న్యూస్ ఏంటంటే ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ అవ్వట్లేదు. అవును, మేకర్స్ ముందుగా ఒక టైమ్ లైన్ పెట్టుకుని ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఎలాగైనా దించాలి అని ప్లాన్ చేశారు. సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కానీ మన ప్రశాంత్ నీల్ వర్కింగ్ స్టైల్, ఆయన తీసుకునే భారీ సెటప్స్, ఆ స్కేల్ చూస్తుంటే ఈ ఏడాది రిలీజ్ అనేది ఇంపాసిబుల్ అని మేకర్స్కి క్లియర్గా అర్థమైపోయిందట. నిజం చెప్పాలంటే ఇలాంటి భారీ పాన్ ఇండియా సినిమాని హడావిడిగా కంప్లీట్ చేసి అవుట్పుట్ పాడయ్యే కంటే కొంచెం టైం తీసుకున్నా పర్ఫెక్ట్గా వస్తేనే బెటర్ కదా. మరి సినిమా ఎప్పుడొస్తుంది బాస్ అంటారా? ఇక్కడే అసలైన న్యూస్ ఉంది. ఈ సినిమాని ఏకంగా వచ్చే ఏడాదికి షిఫ్ట్ చేశారు. కేవలం షిఫ్ట్ చేయడమే కాదు, ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఒక కొత్త డేట్ని కూడా మేకర్స్ గట్టిగా లాక్ చేశారట. అదేంటంటే 2027 మార్చి 7న ఈ డ్రాగన్ థియేటర్ల మీదికి దండెత్తబోతోంది అని స్ట్రాంగ్గా వినిపిస్తోంది. సో 2027లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీళ్ల బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్కి బాక్సాఫీస్ దగ్గర రూట్ క్లియర్ అయిపోయినట్టే. మరి ఈ కొత్త రిలీజ్ డేట్ మీద అఫీషియల్ క్లారిటీ ఎప్పుడొస్తుంది అంటే, మన తారక్ అన్న బర్త్డే మే 20న వస్తుంది కదా, ఆ రోజు పక్కాగా ఒక పవర్ఫుల్ పోస్టర్తో ఈ రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసే ఛాన్స్ 100% ఉంది. సో ఫ్రెండ్స్, డ్రాగన్ సినిమా ఈ ఏడాది కాకుండా 2027కి వెళ్లడంపై మీ ఫీలింగ్ ఏంటి? కొంచెం లేట్ అయినా పర్లేదు, ప్రశాంత్ నీల్ పర్ఫెక్ట్గా తీస్తే చాలు అనుకుంటున్నారా? తారక్ బర్త్డేకి మీరు ఎలాంటి అప్డేట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కింద కమెంట్స్లో గట్టిగా కుమ్మేయండి. చూద్దాం మన తారక్ ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో.